కాదు, ఏం పేరు నీ పేరు? అమీర్ సార్. ఏం పేరు? అమీర్. ఇప్పుడు ఇది రెడీ చేసిన వెంటనే ఎక్కడికి వెళ్తావు? ఏది? ఇప్పుడు ఇది నువ్వు రెడీ చేయించిన వెంటనే పలమనేరు పోవాలి సార్ లోడు. ఇది అయిపోయిన వెంటనే పలమనేరుకి వెళ్తావు. బండి ఎక్కడికి కదలకుండా నువ్వు మొత్తం అంతా దిగేంత వరకు ఒక చోట పెట్టి తర్వాత పోవాలా. అంతవరకు ఎక్కడికి కదిలేకలే. బ్రదర్, మీరు రెడీ చేయించుకున్నాక ఖచ్చితంగా కీస్ తీసుకుంటారో ఏం చేస్తారో తెలియదు. మీకు జరిగిన ప్రమాదం ఇంకొకరు జరగకూడదు. ఖచ్చితంగా ఈయన మత్తు వదిలించేంత వరకు వినకంటే మాత్రం పోలీసులు కంప్లైంట్ చేయండి. మీకు లేకుండా అంత మిడిమాలంగా దోలరు. మేము గమనిస్తానే ఉండాము. అది ఊరికే జరగదు. ఇది నీకు మంచిదే, దానిలో పోయే వాళ్ళకు మంచిదే. నువ్వేం చేయాలా, ఆ పని చేపించిన వెంటనే నీ మత్తు వదిలేంత వరకు ఎక్కడ పంపించద్దని బ్రదర్. మా పని ఇక్కడితో పూర్తి అయిపోయింది. మేము బయలుదేరుతాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళకుండా మీరు చూసుకోవాలా. ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్సిడెంట్ నిన్న నా కళ్ళ ముందే జరిగిందండి. డ్రైవర్ అత్యంత వేగం ప్రదర్శించడం వల్ల అదుపు చేయలేక ముందరున్న వెహికల్ని అయితే ఢీకొన్న వెంటనే అందరం కూడా డ్రైవర్ని ఆపి కిందికి దింపి నిలదీయడం అయితే జరిగింది. ఈ నిలదీసే ప్రాసెస్లో అతను తాగున్నాడని కూడా గ్రహించాము. సంఘటనకి గురైన బాధితులకు సలహా ఇవ్వడం అయితే జరిగింది. వెంటనే పోలీసుల్ని సంప్రదించి కేసు ఫైల్ చేయండి, అతనికి సరైన శిక్ష పడేలా చూసుకోండి అనేసి చెప్పడం అయితే జరిగింది. కానీ అందరికీ కూడా తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే కావాలండి. బాధితుల ఆలోచన తీరు ఎలా ఉందంటే అప్పటికప్పుడు నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా ఒప్పందం కుదిరించుకొని అక్కడికక్కడే సెటిల్మెంట్ అయితే చేసేసుకున్నారు. మన దేశంలో ఏది కూడా ప్రాపర్ వేలో జరగదండి. ఇలా అన్ని లోపలే చాలా వరకు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే రోడ్ యాక్సిడెంట్స్లో మొదటి స్థానంలో మన భారతదేశం ఉంది. ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే జరగవా? తప్పు చేసేవారికి శిక్ష పడకుండా ఉంటే యాక్సిడెంట్లు జరుగుతాయి కదా ఖచ్చితంగా. తప్పు చేసిన వాడే మళ్ళీ తప్పు చేసే ఆస్కారం ఉందని కూడా తెలియజేస్తున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్కి సరైన శిక్ష ఏంటో తెలుసా? 3 నెలలు జైలు శిక్ష, 10,000 జరిమానా విధించాలి. దీనివల్ల అతను ఇంకోసారి ఈ పొరపాటును చేయకుండా జాగ్రత్త పడతాడనే చెప్పుకోవాలి. తప్పు చేసిన వాడికి అయితే ఎటువంటి శిక్ష వేయలేదనే చెప్పాలి. ఇప్పుడు అతనికి ఒక విచ్చలవిడితనం అనేది నెలకొంటుందనే చెప్పుకోవచ్చు. ఇక లారీ ఓనర్లకు తెలియజేయందేమనగా, ఎంతోమంది మంచి డ్రైవర్లు ఉన్నారు. కుటుంబాలని పోషించుకుంటూ ఎంతో బాధ్యతగా వారి విధి నిర్వహణలో పాల్గొనే డ్రైవర్ అన్నలు చాలామంది ఉన్నారు. 10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా సరే అలాంటి డ్రైవర్లను ఎన్నుకోండి. ఇలా తాగి ప్రయాణాలు చేస్తూ అమాయకుల్ని అపాయానికి గురి చేసే డ్రైవర్లను ఎన్నుకొని ఆ పాపానికి మీరు కూడా భాగస్థులు అవ్వకండి. సో తప్పు చేసిన వారికి వెంటనే శిక్ష అయితే ఖచ్చితంగా పడాలని కోరుకుంటూ ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ, రేపటి కోసం భద్రత కోసం మీ శంకర్. థ్యాంక్ యూ.